Hello friends, welcome to my channel. Today we'll discuss about the stacks. Okay friends, so stack గురించి నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఫైనల్ వరకు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఫాలోస్ ది లిఫో. ఇక్కడ లిఫో అంటే ఏంటంటే ఫ్రెండ్స్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే మనము ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో అయితే ఇన్సర్ట్ చేస్తామో లాస్ట్ ఏదైతే ఎంటర్ అవుతుందో అది ఫస్ట్ బయటకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, సపోజ్ మనము ఎలిమెంట్స్ 3 తీసుకుందామండి. లెట్ us say 10, 20, 30. ఓకే ఫ్రెండ్స్, నేను సపోజ్ స్టాక్ తీసుకుంటున్నా. ఫస్ట్ 10 ఇన్సర్ట్ చేశాను, తర్వాత 10 తర్వాత 20 ఇన్సర్ట్ చేస్తున్నా, ఆ తర్వాత 10, 20, 30. సో ఈ విధంగా మనకు స్టాక్ అనేది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ 10 ఇన్సర్ట్ చేశాను, 10 తర్వాత 20, 10, 20, 30. సో ఇది మనకి స్టాక్లో ఇన్సర్ట్ చేసే విధానం. ఓకే, సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇక్కడ లాస్ట్ ఏది అయిందండి 30 కదా, మనం దీన్ని ఫస్ట్ బయటకు తీయవచ్చు, తర్వాత 20, తర్వాత 10. సో స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. మరి ఇక్కడ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ అనేటివి సీక్వెన్స్గా మనము ఎంటర్ చేస్తాము. లీనియర్ మీన్స్ సీక్వెన్షియల్. ఓకే ఫ్రెండ్స్, సో తర్వాత ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి స్టాక్ విల్ పర్ఫామ్ 2 ఆపరేషన్స్ అంటారు. సో ఆపరేషన్స్, ఫస్ట్ వన్ ఈజ్ పుష్, సెకండ్ వన్ ఈజ్ పాప్. ఓకే ఫ్రెండ్స్, సో పుష్, పాప్. సో మనకు స్టాక్లో మేజర్గా 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పుష్, సెకండ్ వన్ వచ్చేసి పాప్. మరి పుష్ అంటే ఏమిటి? పుష్ అంటే ఇన్సర్ట్ ఎలిమెంట్స్ ఇంటూ ద స్టాక్. ఓకే ఫ్రెండ్స్, అంటే మనము స్టాక్లోకి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసే విధానాన్నే పుష్ అని అంటున్నాము. అంటే మనము ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తే పుష్ అని అంటాం. పాప్, పాప్ అంటే ఏంటంటే రిమూవ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద స్టాక్. సో రిమూవ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ స్టాక్. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, స్టాక్ అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఫాలోస్ ది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఆపరేషన్స్ ఏమున్నాయి ఫ్రెండ్స్? పుష్ అండ్ పాప్. పుష్ అంటే ఇన్సర్ట్ ఎలిమెంట్స్, పాప్ అంటే రిమూవ్ ద ఎలిమెంట్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. అది వచ్చేసి 10, 20, 30, 40, 50. మనము ఈ 10, 20, 30, 40, 50ని పుష్ ఏ విధంగా పర్ఫామ్ చేయాలి, పాప్ ఏ విధంగా పర్ఫామ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ నేను 10 ఇన్సర్ట్ చేయాలి కదా, దీన్ని మనం ఎలా రాయాలంటే పుష్ ఆఫ్ 10 ఫ్రెండ్స్. ఓకే, సో పుష్ ఆఫ్ 10 అన్నప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఒక స్టాక్ తీసుకుంటున్నా, సో ఇది నేను 10 ఇన్సర్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి పుష్ ఆఫ్ 10 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 20 ఇన్సర్ట్ చేయాలి. సో హౌ టు ఇన్సర్ట్ 20? 10, 20 జస్ట్ పుష్ ఆఫ్ 20. 30 ఇన్సర్ట్ చేయాలి. 10, 20, 30. ఇది వచ్చేసి మనకి పుష్ ఆఫ్ 30 ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ 40 ఉంది కదా, 10, 20, 30, 40 ఫ్రెండ్స్. సో మనము ఈ విధంగా స్టాక్లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. పుష్ ఆఫ్ 40. నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఎలిమెంట్ 10, 20, 30, 40, 50 ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము స్టాక్ సైజ్ వచ్చేసి 5 అనుకుంటున్నాము. సో నేను ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మనము ఇక్కడ నేను 10, 20, 30, 40, 50 తీసుకున్నాను. పుష్ ఆఫ్ 10, పుష్ ఆఫ్ 20, push of 30, push of 40.
సో ఇక్కడ ఏంటంటే 10 వచ్చింది కదా, 10 తర్వాత మళ్ళీ 20, 10 20 30, 10 20 30 40, సో 10 20 30 40 50. సో ఈ విధంగా మనము ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పాప్ తీసుకుంటున్నా. సో పాప్ అంటే ఏంటి? రిమూవ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద స్టాక్. సో ఇక్కడ సేమ్ ఇదే తీసుకుంటున్న అరే స్టాక్. సో ఇక్కడ ఏముందండి 10 20 30 40 అండ్ 50 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఏంటండి? సో పాప్ రిమూవ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద స్టాక్. సో టాప్ ఆఫ్ ద ఎలిమెంట్, ఎప్పుడు కూడా మనము ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. ఎప్పుడు కూడా టాప్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. సో ఇక్కడ టాప్ వచ్చేసి 10 అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ టాప్ వచ్చేసి 20 అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ టాప్ వచ్చేసి 30 అవుతుంది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టాప్, ఇది వచ్చేసి టాప్. సో మనం ఇప్పుడు ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే 50 రిమూవ్ చేయాలి కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఇది మనకి ఇచ్చిన స్టాక్. సో దీంట్లో మనము 10 20 30 40 ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి పాప్ ఆఫ్ 50, అంటే 15 నేను ఇక్కడికి వెళ్ళి రిమూవ్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 10 20 30, సో ఇది వచ్చేసి మనకి పాప్ ఆఫ్ 40 ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము అన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పాప్ ఆఫ్ 30, ఇది వచ్చేసి మనకి పాప్ ఆఫ్ 20, సో ఇది వచ్చేసి మనకి పాప్ ఆఫ్ 10 ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ఎలిమెంట్స్ని రిమూవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనం ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తున్నామో మళ్ళీ దీంట్లో ఇది వచ్చేసి టాప్ అవుతుంది, ఇది టాప్ అవుతుంది, ఇక్కడ ఇది టాప్ అవుతుంది, సో ఇక్కడ ఇది టాప్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ఎలిమెంట్స్ని పుష్ చేయవచ్చు, పాప్ చేయవచ్చు. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి, అవి ఒకసారి మనము చూద్దాము. వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాక్ ఓవర్ఫ్లో. సో స్టాక్ ఓవర్ఫ్లో అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టాక్ ఓవర్ఫ్లో అంటే స్టాక్ అనేది ఫుల్ అయింది అన్నట్టు. సపోజ్ ఇంతకుముందు మనం చూసాం కదా, ఎలిమెంట్స్ ఏమేమి ఇన్సర్ట్ చేస్తారు ఫ్రెండ్స్? 10 20 30 40, సో 50. సో ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాం ఫ్రెండ్స్? 1 2 3 4 5. సో దీన్ని మనము స్టాక్ ఓవర్ఫ్లో అంటాం. ఎందుకంటే నా స్టాక్ సైజ్ 5 ఉంది, నేను 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను, ఇంకో ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేయలేను. ఓకే ఫ్రెండ్స్, సో దీని కండిషన్ ఏంటంటే టాప్ ఈక్వల్ టు సైజ్ -1. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ కనుక టాప్ అనేది సైజ్ ఈక్వల్ టు -1 అయిందనుకోండి, అప్పుడు మనము స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ స్టాక్ ఓవర్ఫ్లో అంటాం. మరి ఇక్కడ సైజ్ -1 అంటే ఏంటి? ఇక్కడ సైజ్ చూడండి 1 2 3 4 5. ఇక్కడ టాప్ ఏంటండి? 0 1 2 3 4. సో టాప్ ఈజ్ 4 ఈక్వల్ సైజ్ -1. సైజ్ అంటే 1 2 3 4 5, 5 -1 అంటే 4. సో ఇలా అయినప్పుడు మనం దీన్ని స్టాక్ ఓవర్ఫ్లో అంటాం. అంటే దీంట్లోకి నేను ఇంకా ఎలిమెంట్స్ను ఇన్సర్ట్ చేయలేను ఫ్రెండ్స్. సెకండ్ వన్ వచ్చేసి స్టాక్ అండర్ఫ్లో ఫ్రెండ్స్. సో స్టాక్ అండర్ఫ్లో అంటే ఏంటంటే ఫ్రెండ్స్, నో ఎలిమెంట్స్ ఇన్ ద స్టాక్, మనకి ఎలిమెంట్స్ ఏం లేవు స్టాక్లో. సో దీన్ని మనము స్టాక్ అండర్ఫ్లో అని అంటాము. చూడండి ఇక్కడ 1 2 1 2 1 2 3 1 2 3 4 5. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, దీనిలో ఎలిమెంట్స్ ఏం లేవు. సో ఇటువంటి అప్పుడు ఏమవుతుందంటే టాప్ అంటే 0 కాదు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఈక్వల్ టు -1. సో ఇది బయట ఉంది. సో దీన్ని మనం ఏమంటామంటే స్టాక్ అండర్ఫ్లో ఫ్రెండ్స్.
సో ఇక్కడ స్టాక్ ఓవర్ఫ్లో అంటే స్టాక్ అనేది ఫుల్ అయింది. స్టాక్ అండర్ఫ్లో అంటే స్టాక్ ఈస్ ఎంటీ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము స్టాక్ని పర్ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మీకు నోట్స్ పంపిస్తా. థ్యాంక్ యూ.